ఇలాంటి వారందరికీ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రైవేటుతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందినటువంటి ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ విషయంలో చర్యలు అయితే తీసుకోవడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్పై పే ఆర్డర్లను సైతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో హయ్యర్ పెన్షన్ సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఏంటో ఒకసారి చూసినట్టయితే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్ పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తుంది. వారందరికీ కూడా త్వరలోనే పే ఆర్డర్లు అయితే రాబోతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకున్నారు. వీరిలో చాలా మందికి పెన్షన్ పే ఆర్డర్లు అయితే లభిస్తున్నాయి. త్వరలో మిగిలిన వారికి కూడా లభిస్తాయని చెప్తున్నారు. అయితే గతంలో పార్లమెంట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే 22,000 మంది సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలో అందజేస్తామంటున్నారు. ఇక నిజానికి చూస్తే హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి ఈపీఎఫ్ఓ పెన్షన్ పే ఆర్డర్లను అయితే అందజేస్తుంది. ఎవరెవరికి ఏంటి ఆ వర్గాలని చూసినట్టయితే అంటే రెండు కేటగిరీలు ఏంటని చూసినట్టయితే ఫస్ట్ కేటగిరీ వచ్చి 2014కు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు, అంటే 1/9/2014కు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు, అలాగే 1/9/2014 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా. ఇలా రెండు కేటగిరీల కింద అయితే నిబంధనలు తయారు చేశారు. రెండు కేటగిరీల కింద డివైడ్ చేసి 2014కు ముందు రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా వీరు ఈపీఎస్ 95 సభ్యులుగా ఉన్నప్పుడు వారు పనిచేసే కంపెనీతో కలిసి పారా 113 అంటే 11/3 కింద జాయింట్ పెన్షన్ ఆప్షన్ అయితే అందించారు. వీరందరూ కూడా ఈపీఎఫ్ఓ దగ్గర హయ్యర్ పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే 2014 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు లేదా ఇంకా వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పారా 11/3 కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు. సో వీరందరూ కూడా ఈ పెన్షన్కి అర్హులు కారు. అయితే ఇప్పుడు ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తున్నాడు, గరిష్టంగా 15,000 పై మాత్రమే ఈ పెన్షన్ లెక్కిస్తున్నారు. పూర్తి జీతం పైన అయితే లెక్కించమని చెప్పేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్కి అర్హులు అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు. అనంతరం జాయింట్ ఆప్షన్ ఒకవేళ అర్హులైనట్టయితే జాయింట్ ఆప్షన్ ఫారం దాఖలు చేయడం ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ పెన్షన్లో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పటివరకు మొత్తం 17.5 లక్షల మంది, ఇంచుమించు 17,49,000 మంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు 5,05,000 మంది దరఖాస్తుల్ని తిరస్కరించింది. దీనికి కారణం ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు ఉండటమని రిజెక్ట్ చేసింది. అంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ 3.92 లక్షల దరఖాస్తులను సవరణ చేయాలని చెప్పేసి అభ్యర్థులకు దరఖాస్తులు తిరిగి పంపించింది. అంటే చిన్న మార్పులు అయితే చేయాలి, మీరు ఫిల్ చేసినప్పుడు చిన్న కరెక్ట్గా లేవు డీటెయిల్స్ అన్ని, మళ్ళీ ఒకసారి ఫిల్ చేయండి అని తిరిగి పంపించింది. ఇక ప్రస్తుతం 1,92,000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి ఈపీఎఫ్ఓ దగ్గర. ఇంచుమించు 2 లక్షల దగ్గరలో దరఖాస్తులు చెకింగ్ చేస్తుంది. మొత్తం 2,19,000 మందికి హయ్యర్ పెన్షన్ కోసం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు చూసుకుంటే 74,000 మందికి హయ్యర్ పెన్షన్ కోసం చెల్లించాల్సిన బకాయిలు ఈపీఎఫ్ఓకి డిపాజిట్ కూడా చేసేసారు. 74,000 మంది, ఇంచుమించు 75,000 మంది దగ్గరగా వాళ్ళ బకాయిలు కూడా చెల్లించేశారు. ఇదిలా ఉంటే గత 2 సంవత్సరాల్లో మొత్తం 21,885 మందికి మాత్రమే పెన్షన్ చెల్లించేందుకు అధికారికంగా ఆర్డర్లు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ఇక మిగిలిన వారందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క పెన్షన్ పే ఆర్డర్లను అందజేయడానికి అయితే ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తుంది. త్వరలోనే మిగిలిన వారికి అందుతాయి. అలాగే ఎవరైతే ఇంకా మిస్టేక్స్ అయి ఉన్నాయో వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకున్నట్లయితే వారికి కూడా అప్లికేషన్లు చెక్ చేసి వారికి పెన్షన్ పే ఆర్డర్లు అర్హత ఉన్నట్లయితే ఇచ్చే అవకాశం ఉంది.